नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिने नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 1996 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన శ్రీమద్ భాగవతం 8వ స్కందం 15వ అధ్యాయం 35-36 శ్లోకాలపై ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. శ్రీమద్ భాగవతం Canto 8, Chapter 15, text number 36, translation. In the purport, Srila Prabhupada discusses the point that he makes throughout his books. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో తమ గ్రంథాల్లో విరివిగా ఏదైతే విషయాన్ని తెలియజేస్తారో అదే విషయాన్ని ఇక్కడ కూడా తెలియజేయడం జరిగింది. How human society has to be guided by Brahmanas and Kshatriyas. ఏ విధంగా మానవ సమాజం బ్రాహ్మణులు మరియు క్షత్రియుల చేత నడిపించబడాలి అనే దాని గురించి. And there has been and probably will continue in our society Hare Krishna. Editor is always correcting for the benefit of all. Srila Prabhupada in the purport speaks about Brahmanas and Kshatriyas. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో బ్రాహ్మణుల గురించి క్షత్రియుల గురించి మాట్లాడుతున్నారు. This is a theme which is continuing throughout his books. మరి ఈ విషయం ఆయన గ్రంథాల్లో విరివిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. Which continues to be discussed in our society. Different devotees have different ideas. Well, what does this mean actually? How are we supposed to implement this? అంతేకాకుండా మరి మన సమాజంలో ఉన్నటువంటి భక్తులు కూడా దీని గురించి చర్చిస్తూనే ఉంటారు. అసలు దీని గురించి రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. అసలు ఏ విధంగా మనం దీనిని ఆచరణలో పెట్టాలి, ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి. I was just reading yesterday, one devotee was saying we have to divide our own society ISKCON according to Varnashram lines. నిన్నటి రోజున నేను ఒక భక్తునితో చర్చిస్తున్నాను. అతను ఏమంటున్నాడంటే మన యొక్క ఉద్యమాన్ని మనం ఈ వర్ణాశ్రమ విధాన మార్గంలో మనం నడిపించాలి అని చెప్పి అంటున్నాడు. On a broader perspective, Srila Prabhupada, he wanted our society to guide the world and for Varnashram society as much as possible. అంతేకాకుండా శ్రీల ప్రభుపాదుల వారు మన యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఈ విస్తృతమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానిని మన ఉద్యమం మార్గనిర్దేశకం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. అలాగే వీలైనంత వరకు ఈ వర్ణాశ్రమ వ్యవస్థని స్థాపన చేయాలని కోరుకున్నారు. మరి మానవ సమాజ వ్యాప్తంగా ఈ వర్ణాశ్రమ విధానం అనేది వీలైనంత వరకు దానిని పునరుద్ధరించాలని చెప్పి ఆయన కోరారు. Expansive plans, just like we see here. Kali Maharaj had expansive plans how to conquer the universe, and he actually. శ్రీల ప్రభుపాదుల వారికి మరియు శ్రీల ప్రభుపాదుల వారికి చాలా చాలా విస్తృతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఎలాగంటే ఈ భాష్యంలో మనం చూస్తే ఈ శ్లోకంలో బలి మహారాజు కూడా ఈ విశ్వాన్ని జయించాలనేటువంటి విషయంలో చాలా విస్తృతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి.
did it by force of arms, or as is more correctly stated here, by the blessings of the Brahmanas. మరి బలి మహారాజు ఏ విధంగా ఈ యొక్క విశ్వాన్ని అతడు చేజిక్కించుకోవాలని అనుకున్నాడు, ఏ విధంగా చేజిక్కించుకున్నాడంటే మరి తన యొక్క ఆయుధ బలంతో, ఇంకా మరియు చెప్పాలంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలతో. He became able to conquer the heavenly planets. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతో అతడు స్వర్గలోకాలను చేజిక్కించుకోగలిగాడు. Because Indra lost the favor of the Brahmanas of his own guru due to insulting him. ఎందుకంటే ఇంద్రుడు చూసినట్లయితే అతడు తన శక్తిని కోల్పోయాడు. ఎందుకంటే అతడు బ్రాహ్మణులను అవమానించడం ద్వారా, అంటే తన స్వంత గురువు యొక్క కృపను అతడు కోల్పోయాడు. తన స్వంత గురువుని అతడు అవమానించాడు అన్నమాట. And because Bali Maharaj got the favor of his guru, who was his guru and Brahmana, although మరి బలి మహారాజుకి తన గురువు మరియు బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడి యొక్క ఆశీర్వాదాలు లభించాయి. according to the most correct definition of the term guru, he was not actually qualified to be. కానీ వాస్తవానికి గురువు అనేటువంటి పదం యొక్క అత్యంత ఖచ్చితమైనటువంటి నిర్వచనం రీత్యా చూస్తే వాస్తవానికి అతడు గురువు అని చెప్పలేం మనం. Because a Vaishnava guru nasya, ఎందుకంటే అవైష్ణవో గురు నస్యాత్ అని చెప్పబడింది. even though he was mantra tantra visharada, మరి బలి మహారాజు యొక్క గురువు మనం చూసినట్లయితే అతడు మంత్రతంత్ర విశారదుడు. he was this Shukracharya was expert in mantras and tantras. ఈ శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నాడో అతడు మంత్రతంత్రాల్లో విశారదుడు. Shatkarma Nipano, he was very expert in all kinds of karma kanda activities, but he మరి అతడు షట్కర్మ నిపుణుడు, అంటే ఈ కర్మకాండీయ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడంలో అతడు నిష్ణాతుడు. was a Vaishnava, so he was not actually qualified to be a guru in the కానీ అతడు అవైష్ణవుడు కావడం చేత వాస్తవానికి అతడు గురువు అవడానికి అర్హత లేదు. most correct sense of the term guru, because guru means one who leads us to Krishna. Guru means who knows the absolute truth. ఎందుకంటే గురువు అనేటువంటి పదం యొక్క ఖచ్చితమైనటువంటి నిర్వచనం రీత్యా చూస్తే గురువు అంటే ఎవరు అంటే పరమసత్యం గురించి తెలిసిన వాడు అని. He is Brahmanishtha. He is అంటే గురువుకి బ్రహ్మనిష్ట అనేది కలిగి ఉంటాడు అతడు. fixed up in the absolute truth. So అంటే అతడు పరమసత్యంలో స్థిరుడై ఉంటాడు. who is actually guru means devotee of Krishna. అందుకే వాస్తవంగా గురువు అంటే అతడు కృష్ణ భక్తుడై ఉండాలి. But nevertheless, because he was a Brahmana, although not in the topmost stage of being a Brahmana, కానీ అతడు బ్రాహ్మణుడే, కానీ బ్రాహ్మణుల యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిలో అతడు లేడు. he was powerful by following the Vedic ritualistic activities. మరి అతడు ఏ విధంగా అంత శక్తిమంతుడయ్యాడు శుక్రాచార్యుడు అంటే వేదాల్లో ఉన్నటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం ద్వారా అతడు శక్తిని పొందాడు. And keeping himself pure, Brahmana అలాగే తనను తాను ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకునేవాడు. must always be pure. మరి బ్రాహ్మణుడు అంటే ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. That's why the Brahmanas they gave the idea of asprishyata, untouchability. Why? అందుకే బ్రాహ్మణులలో ఈ అస్పృశ్యత అనేటువంటి ఒక అవగాహన ఉందన్నమాట. Because the Brahmana has to be pure. ఎందుకని అస్పృశ్యత అంటే అంటరానితనం అనేది ఉందంటే ఎందుకంటే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. Because he has to worship the Supreme Lord. ఎందుకని బ్రాహ్మణుడు పవిత్రంగా ఉండాలి అంటే భగవంతుణ్ణి అతడు అర్చించాలి కాబట్టి. So anyway, even the Karma Kandya Brahmin we see, like Shukracharya, he became ఏమైనప్పటికీ మరి శుక్రాచార్యుని వంటి కర్మకాండీయ బ్రాహ్మణుడిని కూడా మనం చూసినట్లయితే powerful. By అతడు కూడా చాలా శక్తిమంతుడుగా ఉన్నాడు. following the Vedic processes, powerful in what sense? ఏ విధంగా శక్తిని పొందాడు? వైదికమైనటువంటి ప్రక్రియలను అనుసరించడం ద్వారా. అంటే ఏ విధంగా శక్తిమంతుడు అతడు? Powerful for
performing materialistic activities, for అంటే భౌతికమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించడంలో అతడు శక్తివంతుడయ్యాడు. blessing his disciples that he could conquer over the heavenly planets and మరి ఎంతగా శక్తివంతుడంటే తన యొక్క శిష్యుడికి ఆశీర్వాదం ఇవ్వడం వల్ల తన యొక్క శిష్యుడు మొత్తం విశ్వాన్ని జయించగలిగాడు. conquer over the demigods. Of course, he didn't become ఆ? అంతే కదా, దేవతలందరినీ కూడా జయించగలిగాడు. totally, he didn't become so powerful that he could liberate his disciples from birth and death. అయితే శుక్రాచార్యుడు తన శిష్యుణ్ణి జన్మ మృత్యువుల నుండి విముక్తి కలిగించేటంతటి శక్తిమంతుడు మాత్రం కాలేకపోయాడు. Therefore, ultimately, he was rejected by his disciples, by Bali Maharaj. He was అందుచేతనే అంతిమంగా శుక్రాచార్యుడు తన శిష్యుని చేత తిరస్కరించబడ్డాడు. అంటే బలి చక్రవర్తి శుక్రాచార్యుడిని తిరస్కరించాడు. rejected because he couldn't get the real point of life, which is to worship Vishnu. ఎందుకని శుక్రాచార్యుడిని బలి చక్రవర్తి తిరస్కరించారంటే జీవితం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అంటే విష్ణువుని అర్చించడం అనే దాన్ని ఇవ్వలేకపోయాడు కాబట్టి. Vishnu Radhate Pumsa, the whole point of the Varnashram system ఈ వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క మొత్తం విషయం ఏమిటంటే విష్ణురారాధ్యతే పుంసాం, is to worship Lord Vishnu. అంటే విష్ణువుని ఆరాధించడం. And without that, even if someone follows the rules and regulations of మరి విష్ణువుని ఆరాధించకుండా ఒకవేళ వేదాలలో ఉన్నటువంటి నియమ నిబంధనలను అనుసరించినప్పటికీ Varnashram life, అలాగే వర్ణాశ్రమ జీవితం యొక్క విధి నియమాలను అనుసరించినప్పటికీ then he doesn't, ultimately he doesn't make progress, but Yorome Poremachi. Sorry? ఆ, అతడు అంతగా పురోగతి సాధించలేడు అన్నమాట. Varnashrame Jari Vishnu Nahe Vaje. What karma karite say, Yorome Poremachi. Chaitanya Mahaprabhu gave the analysis చైతన్య మహాప్రభు ఒక విశ్లేషణ చేశారన్నమాట. that even if someone follows the rules and regulations of his own Varna and Ashram very ఒక వ్యక్తి తన యొక్క వర్ణాశ్రమానికి సంబంధించినటువంటి అంటే తన యొక్క వర్ణానికి తన యొక్క ఆశ్రమానికి సంబంధించినటువంటి విధులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఖచ్చితంగా ఆచరించినప్పటికీ nicely, but he doesn't worship Vishnu, అతడు విష్ణువుని కనుక అర్చించనట్లయితే then he falls into hell. అప్పుడు అతడు నరకంలో పతనం అవుతాడు, నరకానికి పతనం అవుతాడు అని చెప్పారు. So this was the situation. కాబట్టి అది పరిస్థితి. The Brahmana Shukracharya was very powerful. This point మరి బ్రాహ్మణుడైనటువంటి శుక్రాచార్యుడు చాలా శక్తివంతుడు. is to be noted. He was మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. powerful for giving materialistic blessings. అంటే ఏ విధంగా శక్తిమంతుడు? భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడంలో శక్తిమంతుడు. So this system, Prabhupada wanted to institute this కాబట్టి శ్రీల ప్రభుపాదులు ఈ విధానాన్ని స్థాపన చేయాలనుకున్నారు. in our society on institutional level and within the broader society also. Prabhupada కేవలం మన యొక్క సంస్థలో సంస్థాగతంగా మాత్రమే కాకుండా ఈ విస్తృతమైనటువంటి సమాజం ఏదైతే ఉందో అందులో కూడా ఈ యొక్క విధానాన్ని ఆయన స్థాపన చేయాలనుకున్నారు. wanted our society to give an inspiration to the society at large. మరి మన యొక్క ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో ఇది మరి విస్తృతమైనటువంటి సమాజానికి మార్గనిర్దేశకాలు ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. Of how life should be led, and generally all over the world still people who are not contaminated by modern education మరి ఇప్పటికీ కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ ఆధునిక విద్య ద్వారా ఇంకా కలుషితం కాలేదో who are more simple in their approach to life, వాళ్ళు జీవితం పట్ల చాలా సరళమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. they tend to look up to Brahmanically minded people, religious leaders. అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ బ్రాహ్మణ దృష్టి కలిగినటువంటి వాళ్ళు లేదా ధార్మికులైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారి వైపు ఎప్పుడు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు, వారి వైపు చూస్తూ ఉంటారు. People all over the world, they have a tendency to look up to such people. కాబట్టి ఆ విధమైనటువంటి జనుల కోసం ఇప్పుడు కూడా జనులు చూస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క ప్రవృత్తి అన్నమాట.
hearing that one of our devotees, Lokasakshi Prabhu, was saying that even in Brazil, even today, people have lost their faith in politicians and educationists, but still, amazingly enough, they have faith in religious leaders. మన భక్తుడు ఒక ఆయన చెప్తున్నారు, లోకసాక్షి ప్రభు. ఆయన ఏమంటున్నారంటే, బ్రెజిల్లో జనులు ఈ రాజకీయ నాయకుల పట్ల, వీళ్ళందరి పట్ల కూడా, అలాగే విద్యావేత్తల పట్ల విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా మరి ధార్మికమైనటువంటి వ్యక్తులంటే ఇప్పటికీ వారికి విశ్వాసం ఉందట బ్రెజిల్లో. మరి ఆ బ్రెజిల్లో ఉన్న వాళ్ళు మన భక్తులను కూడా సంప్రదిస్తూ ఉంటారట. So that tendency is there to look up to religious leaders. కాబట్టి ధార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించేటువంటి ప్రవృత్తి ఉంది జనులకు. Although among more sophisticated people they have become skeptical. కానీ ఎవరైతే సంక్లిష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారు ఎప్పుడు కూడా చాలా అనుమానాస్పదంగా, సందేహాస్పదంగా ఉంటారు అన్నమాట. ప్రతిదాన్ని కూడా సందేహిస్తూ ఉంటారు. And that may be rightly so, because mostly all the religious leaders, they're also cheaters. అయితే వాళ్ళు ఆ విధంగా సందేహించడంలో వారి తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ ధార్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసగాళ్ళుగా మారిపోయారు. Mostly all the religious practices or religious teachings which are going on all over the world, they're devoid of a proper understanding of God, even though ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ధార్మిక కార్యాలుగా చలామణి అవుతున్నాయో వాటిలో ఎక్కువ శాతం తత్వపరమైనటువంటి ఏదైతే ఆచరణ ఉందో అది ఎప్పుడో నశించిపోయింది. అందులో who purport to be theists, they are often their ideas of God are so much lacking in substance or actually devoid of proper knowledge of God that they. కాబట్టి ఏవైతే ఈ ధార్మిక పరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటిలో అసలు భగవంతుడి గురించినటువంటి వాస్తవమైనటువంటి జ్ఞానం అనేది లేదన్నమాట. అసలు అవి ఎందుకోసం మనం చేయాలనేటువంటి తాత్వికమైనటువంటి అవగాహనను లోపించి ఉన్నాయి ఈ ధార్మిక ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. అందువల్ల వాళ్ళు పైకి ఆస్తికులము, మేము భగవంతుని విశ్వసిస్తాం అని చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క దృక్పథం అంతా కూడా నాస్తికత్వంతోనే కూడి ఉంటుంది. అందుకే భారతదేశంలో కూడా మనం చూస్తుంటాం, చాలా మంది కృష్ణ భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాస్తవానికి వాళ్ళందరూ కూడా మాయావాదులై ఉంటారు. And mostly people who are highly praised by others as being great devotees of Krishna, they're mostly all mayavadis. అందుకే ఎవరినైతే జనులు పలానా వాళ్ళు చాలా గొప్ప కృష్ణ భక్తులండి అని కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు కూడా చాలా వరకు మాయావాదులు అయి ఉంటారు. If you hear what they have to say, ultimately they do bhakti and they'll tell stories of Krishna and very nice, and everyone says very nice. But ultimately, if they have any philosophy at all, which often they don't even have any fixed idea of philosophy, but ultimately you become one with Krishna, you become God and you realize you are Krishna. అందుకే మనం చూస్తుంటాం తరచుగా వాళ్ళు కృష్ణ భక్తి గురించి చెప్తూ ఉంటారు, కృష్ణ లీలల గురించి చెప్తూ ఉంటారు, కృష్ణ కథలు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ అంతిమంగా అదంతా కూడా ఎక్కడ ముగుస్తుంది అంటే అంతా కూడా చివరికి మాయావాదంతో ముగిసిపోతుంది అనమాట. చివరికి వాళ్ళు ఏమంటారంటే అంతా కృష్ణుడే, నువ్వు కూడా కృష్ణుడే, మనం కృష్ణుడు ఐక్యమైపోవచ్చు అనే దానికే చివరికి అవన్నీ ముగుస్తాయి. So all over the world, those who are supposed to be spiritual leaders, they are lacking in substance. అందుచేత ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ధార్మిక నాయకులై ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అసలైనటువంటి సరుకు లోపించింది అనమాట. అంటే భగవంతుడు ఎవరు, అసలు భగవంతుని ఎలా సేవించాలనేటువంటి జ్ఞానం వారు లోపించి ఉన్నారు. మరి దానితో పాటుగా వాళ్ళకి ఆచరణాత్మకమైనటువంటి సాక్షాత్కారం అంటూ ఏమీ లేదు భగవంతుడి గురించి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు రిలీజియన్ అనే పదానికి, అంటే ధర్మం అనేటువంటి పదానికి ఆయన ఏమని అనువాదం ఇచ్చారంటే వాస్తవమైనటువంటి
భగవత్ సాక్షాత్కారము అని చెప్పారు. Bhakti parishana bhava. Bhakti means experience of God. భక్తి అంటే ఏమిటి? భగవద్ అనుభూతి. Without that, Prabhupada is saying, what is the meaning to religion? ప్రభువులు ఏమంటారంటే ఆ భగవద్ అనుభూతి అనేది లేకపోతే అసలు ఈ ధర్మం మతం అనే దానికి అర్థమే ఉంది అని అంటారు. What is the meaning to religion without an experience of God? మరి భగవద్ అనుభూతి అనేది లేకపోతే అసలు ధర్మం మతం అనే దానికి అర్థమే ఉంటుంది. So without that, then the natural result is that if there's no experience of God, if there's no higher taste, కాబట్టి తత్ఫలితంగా ఏమవుతుందంటే భగవద్ అనుభూతి అనేది లేకపోతే వారికి ఉన్నతమైనటువంటి రుచి కూడా ఉండదు. then fall down. Bhakti parishana bhava viraktiranyatra. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పతనం అయిపోతారు. By the experience of God, he won't be attracted to the lower modes of material nature. He won't be attracted to that which is ungodly. ఒకవేళ ఎవరికైనా భగవత్ సాక్షాత్కారం అనేది కనుక ఉంటే వాళ్ళు భగవత్ సంబంధం కానివి ఏవైతే ఉంటాయో, దైవత్వం లోపించి ఉండేవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఆకర్షితులు అవ్వరు. ఒకవేళ నిజంగా వాళ్ళకి భగవద్ అనుభూతి అనేది ఉంటే వాళ్ళు అధమమైనటువంటి గుణాలకు కూడా ఆకర్షితులు అవ్వరు. But we see that without experience, without practical experience of God, that simply people are posing as swamis and అందుకే వాస్తవమైనటువంటి భగవద్ అనుభూతి లేకుండా జనులు ఊరికే స్వామీజీలుగా చలామణి అవుతూ ఉంటారు. gurus and priests and గురువులుగా, పూజారులుగా, mullahs, but they cannot control their lower tendencies. ముల్లాలుగా చలామణి అవుతుంటారు, కానీ వారి యొక్క అధమ ప్రవృత్తులను వాళ్ళు నియంత్రించుకోలేకపోతుంటారు. People lose faith in them. అందుచేతనే జనులకి వారిపై విశ్వాసం పోతుంటారు. Bhakti parishana bhava. So Prabhupada wanted this Krishna conscious movement to lead the world, and surely it can. అందుకే శ్రీల ప్రభువులు ఏమన్నారంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకున్నారు. Lead the world. అంతేకాదు మన సమాజం ప్రపంచానికి నాయకత్వం వహించగలదు అని చెప్పారు, ఖచ్చితంగా నడిపించగలదు అని చెప్పారు. People are looking for leaders. ఎందుకంటే జనులు దానిని ఆశిస్తున్నారు. And we have the process. It's అంతేకాకుండా మనకు ఆ ప్రక్రియ కూడా ఉంది. very simple. మరి ఆ ప్రక్రియ చాలా సులభమైనది. And Hare Krishna and be happy. ఏంటది? హరే కృష్ణ చెప్పించండి, ఆనందంగా ఉండండి. Prabhupada used to say, chant ప్రభువుల ద్వారా చెప్తూ ఉండేవారు, Hare Krishna and be happy. హరే కృష్ణ చెప్పించండి, ఆనందంగా ఉండండి. It's so simple. మరి ఇది ఎంతో సరళమైనటువంటిది. Chanting, following the principles, జపం చేయడం లేదా కీర్తన చేయడం, అలాగే విధి నియమాలను అనుసరించడం, taking prasadam, ప్రసాదం స్వీకరించడం, associating with devotees, భక్తులతో సాంగత్యం చేయడం, chanting our rounds. మన నిర్దిష్టమైనటువంటి మాలలు జపం చేయడం. Very, very simple process. మరి Sometimes ఇది చాలా చాలా సులభమైనటువంటి ప్రక్రియ. we become very much sophisticated and we become interested in so many different ideas. We have so many different vacillations of the mind, but actually the process is very simple. కొన్నిసార్లు మనం చూస్తుంటాం భక్తులు చాలా సంక్లిష్టంగా మారిపోతుంటారు, ఏవేవో చాలా క్లిష్టమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి యొక్క మనసు ఎంతగానో ఊగిసలాడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి మన ప్రక్రియ చాలా సులభమైనటువంటిది. And anyone who follows this, chanting Hare Krishna, మరి ఎవరైతే ఈ ప్రక్రియను అనుసరిస్తారో, ఈ హరే కృష్ణ చెప్పించడం, attending Mangalarti, మంగళారతికి హాజరవ్వడం, going to class, అలాగే తరగతికి హాజరవ్వడం, all these different things, ఇవి ఏవైతే రకరకాల విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచరిస్తే then they gradually become Krishna eyes. అప్పుడు వాళ్ళు క్రమక్రమంగా కృష్ణీకరించబడతారు. Have you ever heard this example? Prabhupada says that ఎలాగంటే మీరు ఈ ఉదాహరణ విన్నారా? ప్రభువుల ద్వారా చెప్తూ ఉండేవారు. an iron rod is put into the fire, ఎలాగంటే ఒక ఇనుప కడ్డీని తీసుకువెళ్ళి మనం మంటలో పెట్టామనుకోండి, it becomes hot. ఆ ఇనుప కడ్డీ వేడిగా మారుతుంది. Really, you never heard this example before? మీ అందరూ ఈ ఉదాహరణ వినే ఉంటారు కదా ఇంతకుముందు. I hope we've all heard it hundreds and hundreds of times. నాకు తెలిసి ఈ ఉదాహరణ మీరు అందరూ వందల సార్లు వినుంటారు. Prabhupada used to give this example many times ప్రభువుల ఈ ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పేవారు. because it's such a good example, fitting example from the ఎందుకంటే ఇది చాలా చక్కటి ఉదాహరణ, చాలా సరిపోయేటువంటి ఉదాహరణ. Upanishads actually.
that if we simply remain in the fire, then we become warmer, 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 warmer until we take on that nature. కాబట్టి ఇనుముని మనం మంటలో పెట్టినట్లయితే వేడిగా 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 మారి అది అగ్ని యొక్క స్వభావాన్ని స్వీకరిస్తుంది. Of the fire. So if we become absorbed in hearing about Krishna, మరి మనం కూడా కృష్ణుని గురించి వినడంలో మనం నిమగ్నమైనట్లయితే, chanting about Krishna, కృష్ణుని గురించి కీర్తిస్తున్నట్లయితే, serving Krishna, కృష్ణుని సేవిస్తున్నట్లయితే, by following the simple process మరి ఈ సరళమైనటువంటి పద్ధతిని అనుసరించడం ద్వారా, which has been given to us ఎందుకంటే ఇది మనకి ఇవ్వబడింది, by Srila Prabhupada, ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు మనకి. the representative of all the previous acharyas, మరి శ్రీల ప్రభుపాదుల వారు పూర్వాచార్యులందరి యొక్క ప్రతినిధి ఆయన. who all did the same thing in their own life. Acharya means who teaches by his own example. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా తమ జీవితంలో దీన్ని ఆచరించారు. ఆచార్యుడు అంటేనే ఏమిటి అర్థం? ఉదాహరణ ద్వారా, అంటే ఆయన ఆచరించి చూపించేవాడు అని అర్థం. So Prabhupada gave us the same thing. కాబట్టి ప్రభుపాదుల వారు మనకు అదే విషయాన్ని ఇచ్చారు. And if we follow that, then we become warm, warm, warmer, warmer, and we become Krishna conscious. మరి మనం ఆ విధానాన్ని అనుసరించినట్లయితే మనం వేడిగా 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 అయి మనం కృష్ణ చైతన్యవంతులు అవుతాం. That's all, very simple. And then we can lead up. అంతే, చాలా సరళం ఇది. అంతేకాకుండా మన ఇతరులను కూడా నడిపించగలుగుతాం. As Prabhupada mentioned in one purport, ఇలాగంటే శ్రీల ప్రభుపాదులు ఒక భాష్యంలో తెలియజేస్తారు, that anyone who follows this process, they chant 16 rounds and follow the regulated principles ఆయన ఏమంటారంటే ఎవరైతే 16 మాలలు జపం చేస్తారో, ఈ విధి నియమాలను అనుసరిస్తారో, and read these books, అలాగే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదువుతారో, then they become qualified to become a spiritual అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి అర్హత సాధిస్తారని చెప్పంటారు. master and lead the world. So it's ఆ విధంగా వాళ్ళు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని చెప్తారు. a very simple process. మరి ఇది చాలా సరళమైనటువంటి ప్రక్రియ. And if we follow that, మరి మనం దానిని అనుసరించినట్లయితే then gradually we're wondering how this varnashram system will be installed in society. అప్పుడు మనం క్రమంగా మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. అసలు ఏ విధంగా ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది సమాజంలో స్థాపించబడుతుంది అనేటువంటి. But gradually it will all happen by the mercy of Krishna. కాబట్టి క్రమంగా ఇదంతా కూడా జరుగుతుంది కృష్ణుడి యొక్క కృప ద్వారా. That's how things work in Krishna consciousness. కాబట్టి కృష్ణ చైతన్యంలో పనులన్నీ అలాగే జరుగుతాయి. They don't work by making 5-year plans or 10-year ఏదో పంచవర్ష ప్రణాళికలు లేకపోతే దశవర్ష ప్రణాళికలు వేయడం ద్వారా పనులు జరగవు. plans. Although we may do that also. అయితే మనం అలా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. But the active principle is the mercy of Krishna, కానీ క్రియాశీలకమైనటువంటి సూత్రం ఏమిటంటే కృష్ణుని యొక్క కృప. which is received through the spiritual master. Yes. మరి కృష్ణుని యొక్క కృప మనం ఎలా పొందుతాం? ఆధ్యాత్మిక గురువు ద్వారా. Deve parabhakti yatadeve tatagara tasyate katitahiyata prakashante mahatmana. Everything becomes revealed. How to do this, how to do ప్రతిదీ కూడా మనకు వ్యక్తం అవుతుంది. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, that, what to do. So those who have ఏం చేయాలి. implicit faith in Guru and ఎవరికైతే గురువు పట్ల అలాగే భగవంతుని పట్ల చాలా అంతర్గతమైనటువంటి విశ్వాసం అనేది ఉంటుందో, Krishna, then all the imports of the Vedic knowledge become revealed. Just like మరి అలాంటి వారికి ఈ వైదిక జ్ఞానం యొక్క సారాంశం అంతా కూడా వ్యక్తం అవుతుంది అని చెప్పి అంటున్నారు. Srila Prabhupada, he went to America ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా దేశాలకు వెళ్ళారు. and he saw the people, how they living, what are they మరి అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూశారు. doing, and accordingly he preached the message of Bhagavad Gita to them. మరి అక్కడ ఉన్న జనం యొక్క జీవన విధానాన్ని ఆయన విశ్లేషణ చేసి తదనుగుణంగానే ఆయన కృష్ణ చైతన్యాన్ని వారికి ప్రచారం చేశారు. But he preached the message of Bhagavad Gita. కానీ ఆయన ఈ భగవద్గీత యొక్క సందేశాన్ని ప్రచారం చేశారు. He saw the American people, what is their mentality, ఆయన చూశారు అసలు ఈ అమెరికా జనం యొక్క మనస్తత్వం ఏమిటని విశ్లేషణ చేశారు. and then he preached the message of Bhagavad Gita. He didn't అప్పుడు వారికి ఆయన ఈ భగవద్గీత యొక్క సందేశాన్ని ప్రచారం చేశారు. preach any other message. ఆయన వేరే ఏ సందేశాన్ని ఇవ్వలేదు వారికి. He took stock of what the situation was, and then he gave the same ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనేది ఆయన అధ్యయనం చేశారు. message, old wine in new bottles. ఆయన ఏం చేశారు? అదే పాత సందేశాన్ని వారికి ఎలా ఇవ్వాలో అందించారు. ఎలాగంటే కొత్త సీసాలో పాత సారా ఉదాహరణలాగా. The same message, maybe little adjustment here and there అదే సందేశం, ఏదో కొద్దిగా అక్కడ ఇక్కడ మార్పు చేర్పులు చేసి ఉండొచ్చు. to
devotees going for Harinam may be wearing their shoes. ఎలాగంటే హరినామానికి వెళ్ళేటప్పుడు భక్తులు వాళ్ళు షూ వేసుకుని వెళ్ళేవారు, Preaching in English language అలాగే వాళ్ళు ఇంగ్లీష్ భాషలో ప్రచారం చేసేవారు. instead of using Sanskrit words, some just as you may say, 3 modes of material nature. ఎలాగంటే సంస్కృత పదాలు వాడడానికి బదులుగా వాళ్ళు ఆంగ్ల పదాలని వాడుతూ ఉండేవారు. 3 modes of material nature అంటే ప్రకృతి త్రిగుణాలు అనే పదం వాడేవారు. The same message, and that అంటే అదే సందేశాన్ని ఇచ్చారు. is powerful. The original message of Krishna consciousness, మరి అదే కృష్ణ చైతన్యం యొక్క వాస్తవమైనటువంటి సందేశం. that is so powerful that మరి అది ఎంతో శక్తివంతమైనటువంటిది. Srila Prabhupada did that which was considered, it wasn't even considered impossible what Prabhupada did. It wasn't even considered at all. మరి శ్రీల ప్రభుపాదుల వారు చేసిన కార్యం ఏదైతే ఉందో అసలు దాన్ని ఎవరు కూడా ఊహించలేనటువంటిది అనమాట. అంటే ఎంతగా ఊహించలేనిదంటే శ్రీల ప్రభుపాదుల వారు చేసినటువంటి కార్యం ఎవరూ చేయలేనిది అని కూడా ఎవరు ఊహించలేనిదని, అలా కూడా ఎవరు కూడా ఊహించలేనటువంటి కార్యాన్ని ఆయన చేశారు. Practically. No one was even thinking how to spread Krishna consciousness all over the world. ఎందుకంటే అసలు ఎవరు కూడా అప్పట్లో కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. అందుకనే అది సాధ్యం కాదనే ఆలోచన కూడా ఎవరికి లేదు. To understand this point, it wasn't even considered impossible. అర్థమవుతుందా ఈ విషయం? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. It was just not considered, that's all. అంటే వాళ్ళు ఎవరు కూడా దాన్ని అసలు పరిగణించలేదు అంతే. Just like if I said that after class I'm going to fly off to Mars, of course, someone who believes the scientists, they might think it's possible. But if I say I have a pigeon that's going to carry me to, actually that's one way to go. If you actually want to go, you can take a pigeon. Prabhupada writes one of his purports, one way ప్రభుపాదుల వారు తన యొక్క భాష్యాల్లో ఒక చోటను రాస్తారు. for interplanetary travel is to get a ride with a pigeon. Kapota Vayu. We have Vayu Dut and the rishis, they have some method. They go by pigeon, they fly. కాబట్టి కొంతమంది ఋషులు ఏం చేస్తారంటే కపోత వాయు అంటే వాళ్ళు ఒక పావురం ద్వారా వాళ్ళు వేరే లోకాలకు వెళతారు. Anyway, if I was saying I was going to fly off to Mars, you wouldn't have thought I would say such a stupid thing because you don't think, no one thinks. They may think I'll take a trip. ఎలాంటిదంటే నేను ప్రవచనం అయిన తర్వాత నేను కుజగ్రహానికి వెళ్తానని అన్నాను అనుకోండి, అసలు దాని గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరికైనా అసలు అలాంటి ఆలోచన విధానం అనేది ఉంటుందా? ఉండదు. And down to Churchgate, or I'll take a plane to London. But no one thinks I'll just jump up, do a high jump, Olympic high jump, and go to London. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, నేను లండన్ వెళ్తాను లేకపోతే చర్చ్ గేట్కి వెళ్తాను అన్నాను అనుకోండి, అంటే అందరూ ఏమనుకుంటారు, సరే నేను విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ విమానం ఎక్కి వెళ్తాను అనుకుంటారు. అంతేగాని ఎవరు కూడా నేను ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి దూకి వెళ్ళిపోతానని అనుకోరు కదా. You don't think about it, so no one is thinking. కాబట్టి అలా ఎవరు ఆలోచించరు. అలాగే ఎవరు కూడా అనుకోవడం లేదు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం అనేది ప్రచారం చేయబడుతుంది అని. How to preach in the Western countries. Sometimes, occasionally, devotees might be reading their Chaitanya Bhagavat. అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే చైతన్య భాగవతం చదువుతున్నప్పుడు భక్తులు And they will see Priti Vitaya Chaitanya Nagaradi Gram Sabhatra Hare Mohana. This will be spread all over the world. భాగవతంలో చైతన్య భాగవతంలో రాయబడింది ఏమిటి? పృథివితే ఆచే నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోవే మోరణం. అంటే ఈ దివ్యనామం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడుతుంది అని రాసి ఉంది. అది చదివినప్పుడు ఊరికే కాసేపు దాని గురించి ఆలోచించేవారు తప్ప వాస్తవంగా ఎవరు కూడా అసలు కృష్ణ చైతన్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడుతుందని ఎవరు కూడా అనుకోలేదు. That's interesting. Next verse. What's the next verse? No one was thinking practically. So Prabhupada, he had faith in the process of కాబట్టి ఆ శ్లోకం చదివేసేవారు, తర్వాత శ్లోకానికి వెళ్ళిపోయేవారు. అంతేగాని దాని గురించి ఎవరు ఎక్కువ ఆలోచించేవారు కాదు. Krishna consciousness, Shravanam, Kirtanam, Vishnu Smaranam, always thinking about Krishna, chanting about him, Nandana Navaman Bhakto, always thinks of Krishna. కాబట్టి శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటది? శ్రవణం, కీర్తనం, విష్ణోహ, కృష్ణుడి గురించి వినడం, కృష్ణుడి గురించి కీర్తించడం, కృష్ణుడి గురించి ఎల్లప్పుడూ కూడా ఆలోచించడం, అలాగే మన్మనాభవ మద్భక్తు.
కాబట్టి నువ్వు నా యొక్క భక్తుడు బాబు అని కృష్ణుడు చెప్తున్నాడు. దీని గురించి చెప్పేవారు. ordered by his spiritual master. So he went and he did it. ఆ? కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశం మేరకు ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ కార్యాన్ని చేసి చూపించారు. So sometimes now we are confused. Well, how will the Krishna consciousness spread? And we make various plans, as we should do, because Prabhupada said we should make plans. కాబట్టి మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం. మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, మరి ఏ విధంగా ప్రచారం చేయాలనే దాని గురించి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆలోచనలు చేయాలి మనం ఆ విధంగా, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు మనం కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలనే ప్రణాళికలు వేయాలని చెప్పారు. Of how to spread Krishna consciousness. But the ultimate and basic principle we should never forget is that ultimately things aren't going to happen by our endeavors. కానీ ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన ప్రయత్నం ద్వారా ఏమీ కూడా జరగం అనేది మనం తెలుసుకోవాలి. Or by our different wonderful schemes, but లేదా మన యొక్క అద్భుతమైనటువంటి కార్యాల ద్వారా ఏదో జరుగుతుందని మనం అనుకోకూడదు. everything will happen by the mercy of Krishna. ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క కృప వల్లనే జరుగుతుంది. Prabhupada noted in one purport that శ్రీల ప్రభుపాదుల వారు ఒక భాష్యంలో ఈ విషయాన్ని తెలియజేస్తారు. this in Chaitanya Charitamrita that this Krishna conscious movement has spread all over the world in a very short time. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు చైతన్య చరితామృతంలో ఏమంటారంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది చాలా కొద్ది కాలంలోనే. When Prabhupada was writing this Krishna conscious movement had been known in the Western world for less than 10 years. So మరి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాష్యం రాస్తున్నప్పుడు అప్పటికే కృష్ణ చైతన్యం అనేది ప్రపంచానికి ఒక 10 సంవత్సరాల లోపే తెలిసింది. it was spreading all over the world, and as he noted it spreading like wildfire. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఏం రాశారంటే అప్పటికి 10 సంవత్సరాల లోపే అయింది కృష్ణ చైతన్యం అనేది అందరికీ తెలిసి. కానీ ప్రభుపాదుల వారు ఆ భాష్యంలో ఏం రాస్తారంటే ఇది ఒక దావాగ్నిలాగా విస్తరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం అని రాస్తారు. That means just like fire out of control. The wind is there. దావాగ్ని అంటే ఏమిటి? నియంత్రించలేనటువంటి మంట అన్నమాట. అంటే గాలి వీస్తూ ఉంటుంది, మంట చెలరేగిపోతుంటుంది అనమాట. And it's here now and then all of a sudden it's spread everywhere. అంటే ఉన్నటువంటి వెంటనే అంతటా కూడా విస్తరిస్తుంది అనమాట. The same way there was no Krishna conscious movement in the Western world, and then suddenly it was all over the world. అలాగే అప్పటి వరకు కృష్ణ చైతన్యం అనేది లేదు, కానీ ఉన్నటువంటి మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయింది. Or recently in the Eastern European countries we saw there was just a spark of a movement which was being suppressed by the nasty governments. మరి మనం చూస్తే మరి ఈ తూర్పు దేశాల్లో ఎక్కడో కొద్దిగా ఉంది ఆ కృష్ణ చైతన్య స్ఫూర్తి. అది కూడా మరి ఈ నీచమైనటువంటి ప్రభుత్వాలు దానిని అణిచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. And then the suppression was taken away, and all of a sudden, boom, it was spread all over. Now we have. కానీ ఇప్పుడు ఏమైంది, అది ఒక్కసారిగా ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది కొంచెం నిప్పురవ్వ లాంటిది ఏదైతే ఉందో అది రేగి మొత్తం ఉన్నట్టుండి అంతటా కూడా విస్తరించిపోయింది అనమాట. So many devotees from Russia and Poland and Hungary. వెంటనే చాలా మంది భక్తులు రష్యా నుంచి, పోలాండ్ నుంచి, హంగేరీ నుంచి. So what Prabhupada noted that this is inconceivable. మరి ప్రభుపాదులు అక్కడ ఏమని గమనిస్తారంటే ఆయన ఏమని రాస్తారంటే ఇది అసలు ఊహించలేనటువంటిది, అచింత్యమైనటువంటిది. By material logic, అంటే భౌతికమైనటువంటి తర్కం ద్వారా ఇది ఎవరు ఊహించలేనటువంటిది. this is inconceivable. How an old man with 40 rupees can go to a country he's never been to in his life with no. అసలు ఏ విధంగా ఒక 70 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఊరికేదో ఒక 40 రూపాయలు, అది కూడా అమెరికాలో ఆ 40 రూపాయలకి ఎలాంటి విలువ లేదు, వాటిని పట్టుకుని ఏ విధంగా పాశ్చాత్య దేశాలకు వెళతాడు. And then in a few years he has a movement all over the world. మరి అలా వెళ్ళి కొద్ది సంవత్సరాల్లోనే ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ఏ విధంగా అసలు విస్తరింపజేయగలిగాడు అనేది లౌకికమైనటువంటి దృష్టితో ఆలోచిస్తే అది అర్థం కాదు. People brought up in the Western countries who are chanting the names of Krishna and giving up all their sinful activities. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏమిటి, వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపించడం ఏమిటి, అంతేకాకుండా వాళ్ళ యొక్క చెడలవాట్లన్నింటినీ కూడా త్యజించడం ఏమిటి,
and dedicating themselves, shaving their heads, వారిని వారు ఈ ఉద్యమానికి అంకితం చేసుకోవడం ఏమిటి, వారి యొక్క శిరోమండలం చేసుకోవడం ఏమిటి, with a shikha at the back. అలాగే శిఖ ధరించడం ఏమిటి, This looks strange. People, sometimes they laugh at us in the West. ఇదంతా కూడా చాలా వింతగా అనిపించేది అనమాట. పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు భక్తులను చూసి నవ్వేవారు అనమాట. Countries. People sometimes, not so much nowadays, but still people they laugh at the devotees. మరి ఈ రోజుల్లో అంతగా నవ్వడం లేదు, కానీ ఆ రోజుల్లో భక్తులను చూసి నవ్వేవారు పాశ్చాత్య దేశాల్లో. They don't care that people laugh at them because they're కానీ జనం తమను చూసి నవ్వుతున్నా భక్తులు ఎవరు కూడా పట్టించుకోరు. dressed like this, because Prabhupada told us to. Prabhupada is the representative of God. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమిటంటే ప్రభుపాదుల వారు చెప్పారు ఆ విధంగా చేయమని. మరి ప్రభుపాదుల వారు ఎవరు, ఆయన భగవంతుని యొక్క ప్రతినిధి అని వాళ్ళకి తెలుసు. Prabhupada knows God. He's given us one. వాళ్ళంతా ఏమనుకున్నారు శిష్యులందరూ, ప్రభుపాదుల వారు భగవంతుడి ప్రతినిధి, ప్రభుపాదుల వారికి భగవంతుడు ఏమిటనేది తెలుసు. మరి ప్రభుపాదుల వారు మనకి భగవంతుడిని ఇచ్చారు, Preparation of Baba. He's given us an experience of God. So ప్రభుపాదుల వారు మనకి భగవద్ అనుభూతిని ఇచ్చారు. we don't care what all these people think. కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటే నాకేమిటి అని పట్టించుకునేవాళ్ళు కాదు భక్తులు ఎవరు. All these people, they're foolish and misguided. They don't know what is ఈ జనులందరూ కూడా మూర్ఖులు, వాళ్ళు పక్కదారి పట్టినటువంటి వాళ్ళు. the goal of life. ఎందుకంటే వాళ్ళకి జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. They think you have to dress in a suit and వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ కూడా సూట్ వేసుకోవాలనుకుంటారు, have a tie and say yes sir, no sir. అలాగే ఒక టై ధరించాలనుకుంటారు, Go to work 9 to 5 and have a ఎస్ సార్ నో సార్ అంటూ ఉండాలి. లేకపోతే ప్రతిరోజు కూడా miserable life and take 90 మైళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళాలి, చాలా దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని గడపాలి, sleeping pills and then నిద్ర మాత్రలు వేసుకోవాలి, waking up pills and then అలాగే మళ్ళీ మేలుకోవడానికి మళ్ళీ వేరే మాత్రలు వేసుకోవాలి. yourself pills and this is their whole life. And ఇదే then వారి జీవితం అంతా కూడా. yes. So why should we care? So God కాబట్టి అలాంటి వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలి? has given us something tangible, more కానీ ప్రభుపాదుల వారు ఏదైతే ఇచ్చారో మనకి అది చెప్పుకోదగినటువంటిది, విలువైనటువంటిది. tangible. This is life. Without this, life is zombie. What? భక్తులకు తెలుసు అనమాట ఇది ఎంత విలువైనటువంటిది, ఇది లేకపోతే జీవితం అంతా కూడా ఎందుకు పనికిరానిదిగా తోస్తుంది అనమాట. People's eyes there. No life. ఎందుకంటే సాధారణమైనటువంటి జనులు బతికే జీవితంలో ఎలాంటి జీవమే లేదు అసలు. Simply miserable, వాళ్ళ depressed. జీవితం అంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. So Prabhupada gave us something tangible. Therefore, కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మనకి ఇచ్చారో ఇది చెప్పుకోదగినటువంటిది, ఇది విలువైనటువంటిది. all over the world, people are taking this up. అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ ఉద్యమాన్ని స్వీకరిస్తున్నారు. And not because they're offering take a mantra and I'll make you God in 3 months. అంతేగాని మనం ఏదో ఒక రహస్యమైనటువంటి మంత్రం ఇచ్చి జనాన్ని 3 నెలల్లో భగవంతుడిగా మారుస్తున్నామని ఎవరు తీసుకోవట్లేదు మన ఉద్యమాన్ని. Give me more money and I'll make you God in 3 weeks. Not offering anything cheating. మనం ఈ ఉద్యమం ఏది మోసం చేసేదాన్ని ఏది కూడా ఇవ్వటం లేదు. మనమేమి 3 రోజుల్లో కాదు కదా, 3 వారాల్లో కూడా ఇది అయిపోతుందని మనం చెప్పటం లేదు. కాబట్టి మన ఉద్యమం మోసం చేసేది కాదు. Offering something tangible. Therefore people are taking it up. మనం నిజంగా విలువైనది ఏదో ఇస్తున్నాం, అందుకే జనం దీన్ని స్వీకరిస్తున్నారు. The mercy of Krishna is there. Therefore it's possible. మరి ఎలా సాధ్యం అవుతుంది? కృష్ణుడి యొక్క కృప అనేది ఉంది, అందుకే ఇది సాధ్యం అవుతుంది. That which even many pious Hindus in this country, many pious people, but somehow or other they're unfortunate. They find it difficult, even though they're following different principles, they find it difficult to understand this philosophy. మరి ఈ దేశంలో మనం చూస్తే ఎంతోమంది పుణ్యవంతులైనటువంటి హిందువులు ఎంతోమంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని వారు దీన్ని గ్రహించలేకపోతున్నారు. They may have a general respect for Krishna. వాళ్ళందరికీ కూడా కృష్ణుడి పట్ల సాధారణమైనటువంటి మర్యాద ఉంది. That respect is crippled by their bad upbringing. కానీ వాళ్ళ యొక్క చెడు పెంపకం వల్ల ఆ ఉన్న ఏదైతే సాధారణ మర్యాద ఉందో అది కూడా అది వైకల్యంతో కూడుకుని ఉంది. Mayavad, even though అంటే అది మాయావాదంతో కూడినటువంటి అవగాహన. they rise early in the morning, take bath, there's still వాళ్ళు ఉదయం నిద్రలేస్తారు, స్నానం చేస్తారు. people like this in India, believe it or not. Probably not in Bombay so much. People who rise early, take bath, they do puja. ఇప్పటికీ కూడా మనం చూస్తే భారతదేశంలో జనం చాలా మంది ఉదయాన్నే లేస్తారు,
స్నానం చేస్తారు, పూజ చేస్తారు. That's a dying species, of this World Wildlife Fund. They're like so much interested in keeping different species alive. So the pious India, it's a మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అంతరించిపోతున్నటువంటి జాతి అన్నమాట. ఎలాగంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తుంటాం, కొన్ని అంతరించిపోతున్నటువంటి జాతులను రక్షిస్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యాత్ములైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఒక అంతరించిపోతున్నటువంటి జాతి వాళ్ళు అన్నమాట. going extinct species. Someone should try to keep it alive. This movement is meant for that. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో ఇది అలాంటిదేనమాట. ఏదైతే ఈ అంతరించిపోతున్నటువంటి జాతి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసం, దాన్ని బతికించడం కోసమే ఉంది. So anyway, there are still people like that who rise early, they chant some mantras. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఉదయాన్నే నిద్రలేస్తారు, స్నానం చేస్తారు, మంత్రజపం చేస్తారు. But this life of Krishna consciousness, they're not getting that. కానీ వాళ్ళు ఈ కృష్ణ చైతన్య జీవనం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. Mixed up with Mayavad. So even though ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన ఏదైతే ఉందో అది మాయావాదంతో మిశ్రితం అయిపోయి ఉంది. there are so many pious people in India. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది పుణ్యాత్ములు ఉన్నారు భారతదేశంలో. But even they couldn't imagine how this movement has spread. కానీ వాళ్ళు కూడా ఊహించుకోలేకపోతున్నారు అసలు ఏ విధంగా ఈ ఉద్యమం విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా. So wonderfully. ఎంతో అద్భుతంగా all over the world. It's going on by the mercy of Krishna. మరి ఇదంతా ఎలా జరుగుతుందంటే కృష్ణుని యొక్క కృప వలన. So how will this Varnashram society be established? మరి ఏ విధంగా ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది స్థాపించబడుతుంది? How will this Krishna conscious movement, already many times used to say that this Krishna conscious movement will go down in history for having changed the course of the world. మరి శ్రీల ప్రభుపాదులు వారు ఎన్నోసార్లు చెప్తారు, ఏమంటారంటే చరిత్రలో ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది మరి ప్రపంచాన్ని రక్షించినట్టుగా పేరుగాంచుతుంది అని ఎన్నోసార్లు చెప్తారు. మరి ఇది ఎలా జరుగుతుంది అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. So we're wondering, maybe I hope we're wondering how this will happen. So how it will happen? అసలు ఇది ఎలా జరుగుతుంది, చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. The mercy of Krishna. అయితే ఎలా జరుగుతుందంటే కృష్ణుడి యొక్క కృప వల్ల జరుగుతుంది. How to get that mercy of Krishna? If we simply stick to the same principle. మరి కృష్ణుడి యొక్క ఆ కృపను మనం ఎలా పొందాలి? మనం చేయవలసిందల్లా కేవలం ఈ సరళమైనటువంటి ప్రక్రియ ఏదైతే మనకి ఇవ్వబడిందో దానికి మనం అంటిపెట్టుకుని ఉండాలి. ఏదైతే ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారో ఆ సూత్రం దానికి మనం అంటిపెట్టుకుని ఉండాలి. మనం ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి సూత్రాలను అనుసరించాలి, ప్రచారం చేయాలి. కాబట్టి హరే కృష్ణ జపించాలి, మనం ప్రచారం చేయాలి. జనానికి అది నచ్చకపోవచ్చు, జనానికి మనం చెప్పేటువంటి తత్వం నచ్చదు, కానీ నచ్చట్లేదని చెప్పి దాన్ని మనం మార్చకూడదు తత్వాన్ని. కానీ ఒకవేళ కూడా అనుకున్నాం అనుకోండి, మనం ప్రభుపాదుల వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు జనానికి నచ్చవు, కాబట్టి మనం అవన్నీ చెప్పకూడదు జనం ముందు అని అనుకున్నాం అనుకోండి, లేదా ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా మనం ఏది కూడా చెప్పకూడదు అని అనుకున్నాం అనుకోండి, వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏమి చెప్పకూడదని అనుకున్నాం అనుకోండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, అసలు ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అసలు భక్తులకు? ఎందుకంటే ప్రభుపాద వారి నుంచి అయితే రాలేదు ఇలాంటి ఆలోచన. మరి ప్రభుపాదుల వారు ఏవైతే వివాదాస్పదంగా పరిగణించబడతాయో అలాంటివి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవానికి ఆయన చెప్పిన ప్రతిదీ వివాదాస్పదమైంది ప్రభుపాదుల వారు చెప్పింది. ఆయన అసలు మొత్తం ఈ లౌకికమైనటువంటి సమాజ పోకడ ఏదైతే ఉందో దానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్ళారు. ఒకవేళ మీరు ఎవరైనా గౌరవనీయమైనటువంటి వ్యక్తిగా, మంచి వ్యక్తిగా పేరు పొందాలనుకుంటే, అలాగంటే సాల్వేషన్ ఆర్మీ అని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా రకాల సంఘాలు ఉంటాయి, వాళ్ళలాగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలంటే సమాజంలో
we can compromise everything. అప్పుడు మనం ప్రతి దానితోనూ ప్రతి విషయంలోనూ రాజీ పడాల్సిందే. But if we have to say what is in Shastra, కానీ మనం శాస్త్రాల్లో ఏదైతే ఇవ్వబడిందో దాని గురించి మాట్లాడాల్సి వస్తే what has to be said? Nana మరి దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏమని చెప్పాల్సి ఉంటుంది? Dushkriti and Mudha. If you are not a devotee of Krishna, Dushkriti and Mudha. These ఒకవేళ నువ్వు కృష్ణ భక్తుడివి కాకపోతే నువ్వు దుష్కృతివి, నువ్వు మూఢుడివి అని చెప్పాల్సి ఉంటుంది. two favorite words means rascal and fool. ఆ? అంటే సరళమైన మాటల్లో చెప్పాలంటే నువ్వు ఒక వెధవవి, నువ్వు ఒక మూఢుడివి అని చెప్పాల్సి ఉంటుంది. So anyone who is not a devotee of Krishna is a fool and a rascal. So కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తుడు కాదు వాడు ఒక మూఢుడు, వాడు ఒక వెధవ అన్నమాట. we may not say to everyone directly, yes, అయితే మనం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి నేరుగా చెప్పకపోవచ్చు. to meet them that, my dear sir, you're a fool and a rascal. We can give them thought by thought. మనం అలా ప్రతి ఒక్కరికి చెప్పకపోవచ్చు ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళకి అది అసౌకర్యంగా ఉంటుంది. That is better preaching. In most cases, that will be the best preaching. They can read Prabhupada's book. అందుకే శ్రేష్టమైనటువంటి ప్రచారం ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను వాళ్ళే చదివారనుకోండి, వాళ్ళకి అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఇది కాబట్టి చాలా శ్రేష్టమైన ప్రచారం. పుస్తకాలునే జనం చదవడం, వాళ్ళకి వాళ్ళే చదివితే మంచిది. And read how Prabhupada explains to them very clearly. కాబట్టి శ్రీల ప్రభుపాదులు ఎంత స్పష్టంగా వారికి వివరిస్తున్నారో వారికి అర్థం అవుతుంది. But my dear sir, reading this book, if you are not Krishna conscious, you are a fool and a rascal. వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. పుస్తకాలు వాళ్ళు చదువుతారు. ఏమని రాస్తారు ప్రభుపాద? అయ్యా, మీరు ఒకవేళ కృష్ణ చైతన్యవంతులు కాకపోతే మీరు ఒక పెద్ద విధవ, మీరు ఒక మూఢుడు అని వాళ్ళకి వాళ్ళే చదువుకుంటారు. And change your life. And people who do read Prabhupada's books, ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. మరి ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు. they do change their lives. So this వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు. we're seeing all over the world. There's tremendous scope. Many కాబట్టి మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా మరి చాలా గొప్ప ప్రభావం ఉంది ఈ పుస్తకాల యొక్క ప్రభావం. people. They're reading Prabhupada's books. They're interested in this philosophy. కాబట్టి చాలా మంది ఈ పుస్తకాలను చదువుతున్నారు. ఈ తత్వంలో వాళ్ళకి ఆసక్తి పెంపొందుతుంది. Want to know more. So the scope is there, just like there was an explosion of Krishna consciousness. కాబట్టి మనకి ఆశ అనేటువంటిది ఒకటి ఉంది. ఎలాగంటే మరి ఒకానొక సమయంలో ఈ కృష్ణ చైతన్య విస్ఫోటనం జరిగింది. When Prabhupada came to the Western countries, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల ద్వారా పాశ్చాత్య దేశాలకు వచ్చారో అప్పుడు and there was an explosion in Eastern Europe. So that can simply increase. కాబట్టి ఆ విస్ఫోటనం ఏదైతే ఉందో దాన్ని మనం కేవలం ఇంకా విస్తరింపజేయచ్చు. Increase more and more if we stick to these principles. And ఎలా మనం దాన్ని ఇంకా విస్తరించగలం అంటే మనం ఆ సూత్రాలకి కట్టుబడి ఉన్నట్లయితే, if we have firm faith in Krishna consciousness as Prabhupada has given it to us. మన శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా మనకి ఇచ్చారో ఆ స్థాయిలో కనుక మనకి కృష్ణ చైతన్యం పట్ల విశ్వాసం ఉంటే అప్పుడు అది జరిగి తీరుతుంది. Then we will see how all these things come about, how Krishna consciousness అప్పుడు మనం చూడొచ్చు అన్నమాట ఏ విధంగా ఇవన్నీ కూడా వ్యక్తం అవుతాయి, అన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది. spreads into the society more and more. కాబట్టి ఏ విధంగా ఈ కృష్ణ చైతన్యం అనేది సమాజంలోకి ఇంకా విస్తరిస్తుందో మనం చూడొచ్చు. And how Krishna consciousness sets the standard for society. మరి ఏ విధంగా ఈ కృష్ణ చైతన్యం అనేది సమాజానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందో మనం చూడొచ్చు. Hare Krishna. హరే కృష్ణ. Any comments or questions, please? ఏమన్నా సూచనలు లేకపోతే ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. Any complaint? లేదా ఏమన్నా అభియోగాలు ఏమన్నా కూడా వేయొచ్చు. Complaints are not fun. Any demons there? లేదా Like to make ఏమన్నా అసురులు ఎవరిని ఉన్నారా? some complaints are not fun. Any demons there? Like to make some objections? లేదా ఏమన్నా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని నేను చెప్పిన దానికి? హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. संसार दावानंदलीलोका प्राणाय कारुण्य
अनाघनत्यम् सकलनगुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम्